ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికల వ్యవస్థ. ఆ వెన్నెముకను ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం ఆ వెన్నెముక ఇరిచేస్తూ ఉంది అని చెప్పి తీవ్రమైనటువంటి చర్చ దేశంలో జరుగుతూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర నుంచి మొదలెడితే, అర్ధరాత్రి ఆత్మలు ఓటేసిన దగ్గర నుంచి చర్చ మొదలెడితే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తూ ఉన్నారు. ఇదంతా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది అని చెప్పే విమర్శల వరకు, మధ్యలో ఇంకా రాహుల్ గాంధీ గారు అయితే ఎన్నిసార్లు ఈయన మీద ఫోటో పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారో, ఎన్ని ఆధారాలను చూపెట్టారో. కానీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీసం వేరే రాజకీయ పార్టీ అయినా బయటకు వచ్చి దాని మీద స్పందిస్తాయేమో ఇటువంటి ఆరోపణల మీద. కానీ ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్న వ్యక్తి ఎక్కడ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వట్లే, ఎక్కడ దేని మీద స్పందించడం లేదు. ఇటువంటి వ్యక్తులను పెట్టుకుని ప్రజాస్వామ్యం ఎట్ల మనుగడ సాధిస్తుందో, ఆ వ్యవస్థలు ఎట్ల మనుగడ సాధిస్తాయో బాబోయ్. తాజాగా పార్లమెంటులో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి అని అంటూ ఒక తీర్మానపు నోటీస్ని ఇవ్వబోతూ ఉన్నాయి విపక్షాలు. చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను తొలగించాలి అని చెప్పి విపక్షం ప్రతిపక్షాలు కనుక నోటీసులు ఇస్తే భారతదేశ చరిత్రలో మొదటిసారి. ఇంకేముంటుంది నాశనం అవ్వడానికి? అన్నీ నాశనం అయిపోయినట్లు ఇంకేం మిగిలి ఉంటుంది? ఆ తీర్మానం ఆమోదం పొందుతుందా లేదా సంగతి పక్కన పెట్టండి. తీర్మానం ఆమోదం పొందాలంటే మొత్తం సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో సగం మంది ఖచ్చితంగా హాజరవ్వాలి. హాజరైన వాళ్ళల్లో 2/3 మద్దతు తప్పనిసరి. ఇదంతా జరగదు తర్వాత సంగతి, ఎందుకంటే అధికార పక్షానికి పూర్తి 1 మెజారిటీ ఉంది కాబట్టి. కానీ దారుణం కాదు ఇంతవరకు పరిస్థితి రావడం. ఆయనకు వ్యవస్థల మీద ఏమైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి, కానీ ఆ పని ఆయన ఎప్పటికీ చేయడు. కానీ ప్రజాస్వామ్యం వెన్నెముకలు ఇరిగిపోతూ ఉన్నాయి. చాలామంది జనాలు ఇంకా ఇటువంటివి అర్థం అవ్వట్లేదు. దీని దుష్పరిణామాలు ఏ విధంగా, దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి. సో మొత్తం మీద ఈరోజు తొలగింపు నోటీస్ ఏమో ఇవ్వబోతున్నారట. చూడాలి మరి రాజ్యసభలో ఇస్తారా, లోక్సభలో ఇస్తారా? ఎక్కడైనా ఇవ్వచ్చు. రాజ్యసభలో ఇవ్వాలంటే కనీసం 50 మంది సంతకం పెట్టి ఉండాలి. లోక్సభలో ఇవ్వాలంటే కనీసం 100 మంది సంతకం పెట్టి ఉండాలి, అంటే లోక్సభ ఎంపీలు. రాజ్యసభలో అయితే రాజ్యసభ ఎంపీలు 50 మంది. బట్ ఈ నోటీసుల మీద ఇప్పటికే 193 మంది సంతకం పెట్టారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. లోక్సభకు సంబంధించి 130 మంది, రాజ్యసభకు సంబంధించి 63 మంది, మొత్తం 193 మంది సంతకాలు పెట్టారని చెప్పి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఆమోదం అనే సంగతి పక్కన పెట్టండి, ఇది ప్రవేశపెడితే చర్చ జరిగితేనే ఇంకా భారతదేశ ప్రజాస్వామ్యం వెన్నెముక. చర్చ జరిగితేనే విరిగిపోయినట్లు ఇంకా అంతే. ఇటువంటి సంఘాలు, ఇటువంటి కమిషనర్లు, ఇటువంటి ప్రధాన కమిషనర్లు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేంత వరకు ఊరుకునేటట్లేదు. నా పాయింట్ ఏంటి అంటే, అంత దారుణమైనటువంటి చర్చ జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే చూడండి, ఎన్నికల కమిషన్ డేటా మేరకే అర్ధరాత్రి దయ్యాలు ఆత్మలు ఓటేసాయి. రాత్రి 8 తర్వాత 52 లక్షల మంది ఓట్లేశారు. సాధ్యమవుతుందా? మరి దీని మీద కనీసం స్పందించింది ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ? అంత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకపోతే ఎందుకయ్యా మీకు ఇవన్నీ? ఎందుకు రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తారు? రాజీనామా చేసి ఇళ్లలో కూర్చోవచ్చు కదా.